నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే విజయవాడలో చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల నుంచి కనీసం తిండి కూడా లేదంటూ వరద బాధితులు బయటికి వస్తున్నారు. వరద బాధితులకి కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏంటంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్లకు పోతా ఉన్నారు. ఖమ్మం సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలమైంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నామని, వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించామని, భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సహాయం కోరామని అన్నారు. తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వర్షాల వల్ల రాష్ట్రంలో 5,438 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. తెలంగాణలో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశానని తెలిపారు. ప్రకృతి మన మీద పగబట్టినట్టుగా అత్యధిక వర్షం 40 సెంటీమీటర్లు మన పాలేరు, మన ఖమ్మం నియోజకవర్గ ప్రాంతంలో అత్యధిక తక్షణమే సరఫరా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, ఇంతకుముందు రాజు గృహకల్పలు మా ఆడబిడ్డలు చెప్తున్నారు తాగడానికి కూడా మంచినీళ్లు దొరకడం లేదని. నేను మా కలెక్టర్లకు చెప్తున్నా, తక్షణమే వీళ్ళందరికీ తాగడానికి నీళ్ల ట్యాంకులు పంపించడమే కాకుండా ప్రతి ఇంటికి వాళ్లకు పాలు గాని కూరగాయలు గాని తక్షణమే ప్రభుత్వం అందించే విధంగా ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరే వాలంటీర్స్ గా మారండి. ప్రభుత్వ యంత్రాంగం వచ్చే వరకు ఆలస్యం అయితే
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత మన మీద ఉన్నది. మీ నష్టాన్ని అంచనా వేసి మిమ్మల్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకే వర్షం ఉన్న హెలికాప్టర్లు రావడానికి పరిస్థితులు లేకపోయినా రోడ్డు మీద నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చిన అంటే మీ పట్ల, ఖమ్మం జిల్లా ప్రజల పట్ల. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి నగర్ కాలనీలో ఓ గోడంలో పుట్టిన యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గంజాయి సేవించిన అనంతరం కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. ప్రశ్నించిన కాలనీ వాసులపై యువకులు తిరగబడి ఇష్టారీతిగా ప్రవర్తించినట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, గోడంలో పనులు చేసుకునేందుకు వచ్చిన కొంతమంది మార్వాడి యువకులు గంజాయి మద్యం సేవిస్తూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. పలు సందర్భాల్లో మహిళలను కూడా గోడంలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయమై గోడం యజమాని దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు. కాలనీలో ఉంటున్న మహిళలకు చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీస్ కాలనీ వాసుల నుండి వివరాలు సేకరించారు. కాదండి, మేము ఇది దాబా కోసము పెట్టారండి స్టార్టింగ్. బట్ అప్పుడు మేము అందరం అబ్జెక్షన్ చేసేట్లో, మేము జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చేట్లో దానికి వద్దు అనుకొని మేము సీఎం దగ్గర కూడా వెళ్ళామండి. అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి, హనుమంతరావు గారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు హనుమంతరావు ఫోన్ చేసి అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళతోని మాట్లాడి చేసినాక అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు మా వాళ్ళందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి మేము మీకు ఏ డిస్టర్బెన్స్ కాకుండా మేము అంటే ఒక చిన్నగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాదంటే ఒక చిన్నగా ఒక మిషన్ పెట్టుకుని నడిపించుకుంటాము అని మాకు అప్పుడు లేదన్నది క్లారిటీ ఇవ్వలేదు. కంప్లైంట్ పెట్టి యాక్చువల్లీ నిన్న జరిగింది అసలు ఏంటంటే లోపల ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి కూడా ఏదో జరుగుతుంది ఇల్లీగల్ గా, ఏదో జరుగుతుంటే వేరే వాళ్ళు చూసి ఇదేంద్రా అనే వరకు అబ్బాయి ఎట్లున్నవాడు అట్లనే బయటకే పరిగెత్తుకుంటూ వచ్చేసిండు. బయటకి అట్లనే పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళు అక్కడ ఎక్కడ మమ్మల్ని చంపేస్తాడు అనేసి వాడు బయటకు వచ్చిండు. అంత లోపల వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేసిందంటే ఓనర్కి కంప్లైంట్ చేసినట్టున్నారు. ఓనర్కి కంప్లైంట్ చేయగానే ఓనర్ వచ్చే వరకు వీళ్ళందరూ పోయి ఇదేంది, ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ ఇలాంటి జరగడం ఏంది, అతను అంత నగ్నంగా బయటికి ఇక్కడ అందరు లేడీస్ తిరుగుతున్నారు రావడం ఏంది అని అంటే వీళ్ళ మీదకే వాళ్ళు రివర్స్ అయినారు. నువ్వు ఇవ్వడురా, మేము రెంట్ కడుతున్నాం ఇక్కడ. విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను బోటులో వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు. సింగనగర్, కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని వారికి హామీ ఇచ్చారు. బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీట మునిగింది. సింగ్ నగర్లో ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సింగ్ నగర్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. చిమ్మ చీకట్లో అరగంటకు పైగా బోటులో పర్యటించారు. సెల్ ఫోన్లు, వీడియో కెమెరాల లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందులను వారికి చంద్రబాబు వివరించారు. కొద్ది గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మొన్నేవారిపల్లిలో గత 4 రోజులుగా నల్లమలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న డిండు వాగులో చిక్కుకున్న 11 మంది చెంచులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు పోలీస్ అధికారులు. వాగులో చిక్కుకున్న 11 మంది చెంచులను ఈరోజు ఉదయం బోటు సహాయంతో సురక్షితంగా బయటకు తరలించారు. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నిన్న సాయంత్రం నుంచి అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ వాగు వద్దనే ఉన్నారు. ముగ్గురు పిల్లలు తీసుకొచ్చిన ఇంకొక 2 ఉన్నారు సార్. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు రాజీవారి కూడలి వద్ద జనసేన యువత హర్షద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పవన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నరసింహారెడ్డి నగర్ వద్ద డొక్కా సీతమ్మ పేరు మీద జనసేన వీర మహిళలు అన్నదానం చేశారు. శ్రీకృష్ణ కూడలి వద్దనున్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి బలిజ సంఘాల నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆర్ఆర్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్లో హర్షద్ ఆధ్వర్యంలో మెగా రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్షద్ స్వయంగా రక్తదానం చేశారు. అశోక్ నగర్లోని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులతో కలిసి కర్నూలు ఇన్ఛార్జ్ హర్షద్ భోజనం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో డొక్క సీతమ్మ వారి అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలనేసి ఆయన కోసం పూజా కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యంగా ఏ విషయం ఏమిటంటే, మనం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా నడిపే విధంగా ఉండాలనేసి కోరుకుంటూ కర్నూలులో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరించే విధంగా సామాన్య ప్రజల కోసం, మధ్యతరగతుల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందరి కోసం కూడా చేదోడు వాదుడుగా ఉండండి అనేసి జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలిపడం జరిగింది. అలాగే ఈ రోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామనేసి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చిడతారెడ్డి మరియు
కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేరు గుర్తుందిగా? Ladies and gentlemen, boys and girls and all. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మాకు జిల్లా జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ చింతా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో చెన్నమ్మ సర్కిల్లో ఇక్కడ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. తప్పకుండా ఈ సైకోపాలను, రాక్షస పాలన అందించాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులో బనాయించి అక్రమంగా కేసు జైల్లో పెట్టినప్పుడే, ములాఖత్ అయినప్పుడే ఆ రోజే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, మూడు పార్టీలు కలిసి పనిచేసి రాష్ట్రంలో కని విని ఎర్రగని రీతిలో 175 సీట్లకు గాను 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తామే పోటీ చేస్తున్నట్లుగా భావించి పనిచేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రజాపాలన అధికారంలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఎంతో మంది కూడా త్యాగాలు చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి కూడా కృషి చేయడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇది ప్రజల పాలన, ప్రజలకు అంటే సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. మేము అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ప్రతి ఒక్క పార్టీ అందరము ముందుకెళ్ళి ఈ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జనసేన నాయకులు, కార్యకర్తల, అభిమానులు కూడా
జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి వివిధ వార్డులో, గ్రామాల్లో, అలాగే మండలాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమము, రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు చేస్తూ సాయంకాలము కర్నూలు చెన్నమ్మ సర్కిల్ సెంటర్లో పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గౌర్ చరితారెడ్డి గారు రావడం చాలా సంతోషకరం. ఈరోజు గౌర్ చరితారెడ్డి గారు ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరికి కూడా శుభాకాంక్షలు చేసినందుకు జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలని కర్నూలు పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.